సో మొత్తానికైతే చాలా బాధలు, కష్టాలు, నష్టాలు అనుభవించి వచ్చారు ఇక్కడికి. చాలా ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఓకే. హ్మ్. ఇలా నడుపుతున్నాము. బండి గుంజుతున్నాం ఇక. గుంజుతున్నట్లా హ్మ్. ఉమ్, బండి అంటే పట్టాల మీద నడుస్తా ఉందన్నమాట. నడుస్తా ఉంది. అలాగా. ఆ! సో అంటే మీరు అంటే మామూలుగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని వెళ్తున్నారు కదా! టైము, పాడు, పద్ధతి ఏముండదు. ఏముండదు. ఎందుకంటే పాపం చూసాం మనం. అవును మొన్న ఇక్కడ జూబ్లీ హిల్స్‌లోనే చూసాం. అవును నైట్ కూడా ప్రచారాల్లో మీరు డాన్స్ అవును చేశారు. మా అందరిని అలరించారు. అవును అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉత్సాహాన్ని తెప్పించారు. అవును. సో ఏంటి మరంటే ఎలాగా మీ సెక్యూరిటీ ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పుడు అందరితో ఉన్నారు. సరదాగా అప్పుడు ప్రోగ్రామ్స్‌కని వెళ్తా ఉంటారు. ఏమన్నా అంటే మీ మీద అలాంటి ఏమన్నా అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటనలేమన్నా ఉన్నాయా? నాకు ఇబ్బంది లేదు కానీ నా నుంచి ఇబ్బంది ఉంటది వాళ్ళకి. అంతే. ఆ! ఆ, ఓకే. అంటే శ్రీదేవి అక్క అంటే ఇంత అనేది మోస్ట్లీ 90% అందరు ఆర్టిస్టులకు తెలుసు. ఓకే. ఆమె ఓకే. దగ్గర ఉంటే మనం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి. ఉండాలి. ఓకే. నేనే ఒక మాట తుల్లుతాను తప్ప నా ఓకే. దగ్గర వాళ్ళు రావడానికి కొంచెం ఓకే. ఆలోచిస్తారు. భయపడతారు. సో అది మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేస్తున్నా. మహిళగా అది ఉండాలండి కంపల్సరీ. ఉండాలి. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడనే కాదు అంటే నేననేది ఎందుకంటే సమాజంలో మామూలుగా మన సినిమా ఇండస్ట్రీ చూసాం. అవును. మామూలుగా అన్ని ఇండస్ట్రీలు ఎక్కడికైనా ఆఫీసులో గాని, బస్ స్టాండ్‌లో గాని అవును. ఎక్కడికెళ్ళినా ఆ సినిమాలో 'రాఖీ' సినిమాలో ఆయన చెప్పినట్టు అవును. ఎన్టీఆర్ అవును. గారు చెప్పినట్టు అవును. మహిళని అంటే కొన్ని వేల కళ్ళ ముందు అవును. కామ కళ్ళ ముందు అలా చూస్తా ఉండాలి. అవును. సో మహిళగా ఇంత మీరు కూడా కొంచెం అందంగా ఉన్నారు. మంచిగా అపియరెన్స్ ఉన్నారు. డాన్స్ బాగా చేస్తున్నారు. నేననేది ఏంటంటే ఇలాంటివి ఏమన్నా మీరు ఎదుర్కొన్నారా అని? ఎందుకంటే ఇవి చానా మనం ఖండించాల్సిన అంశాలు ఇవన్నీ అవును. కూడా. అవును. ఒక మహిళగా దీన్ని ఏ విధంగా ఎదురిస్తారు మీరు? ఏ విధంగానంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అరే అమ్మాయి బాగుంది, హ్మ్. ఒరేయ్ అన్న అంటే అమ్మ హ్మ్. వద్దురా బాబు ఆ! ఆ! అనే ఓకే. టైప్ లో నేను చేసుకుంటాను. ఓకే. అంటే అది కొన్ని స్టేజ్ల మీద ఎలా అయ్యాయంటే మనం పై డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు ఇది కావాలి అని అంటే హ్మ్. లేదు, హ్మ్. ఇస్తే ఇయ్యండి లిమిట్. లేకపోతే క్లోజ్ చేసా అంతే. అనౌన్స్ చేసేస్తాను. బరాబర్ అంతే. హ్మ్. శ్రీదేవి సిరి ఈవెంట్ లో హ్మ్. ఇది ఖచ్చితంగా ఉంటుంది. నా దగ్గరకు వచ్చే ఆర్టిస్టులకు కూడా ఇది బాగా తెలుసు. ఓకే. నా ఈ రోజు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళ పర్సనల్ వర్క్స్ ఏదున్నా వదులుకొని వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా, అమ్మాయిలకు ఏదైనా ఇబ్బంది పెట్టినా నేను నిలబడతాను. వాళ్ళు హ్మ్. ఎవరైనా ఉండొచ్చు. వాటెవర్ ఏ అమ్మాయి అయినా ఉండొచ్చు, ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అవునమ్మా. హ్మ్. నా దగ్గరకొస్తే నేను ఖచ్చితంగా సెక్యూర్‌గా చేస్తాను. ఒకవేళ ఓవర్ టైమ్ అయిపోతే కంపల్సరీ నా ఇంటికే రావాలి. హ్మ్. నేను ఎవరి ఇంటికి పంపించను. ఈవెన్ వాళ్ళ బ్రదర్ వచ్చినా, ఇంకెవరొచ్చినా ఇది వాళ్ళ మీ ఇంటికి దగ్గర పనిచేసిన అమ్మాయిలను గూడా నా మీ దగ్గర పనిచేస్తారు. ఆర్గనైజేషన్‌లో పనిచేసిన అమ్మాయిలు నా గూడా. ఓకే. ఆర్గనైజేషన్ వాళ్ళ చేసే సెక్యూరిటీ కూడా మీరు వాళ్ళ జాగ్రత్తగా సెక్యూరిటీ చూసుకుంటారు. చూసుకుంటాను. ఓహ్! కంపల్సరీ. హ్మ్. అండ్ వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా హ్మ్. నేను నీకు ఇచ్చేస్తున్నాను నీ ఇష్టం నువ్వు అనే ఎలా వెళ్తే నాకేం సంబంధం లేదు అట్లా ఏముండదు. అలా ఉండదు. వాళ్ళకి చార్జెస్ మొత్తమే ఇస్తాను. వాళ్ళ ఇంటికెళ్ళాక వాళ్ళ పేరెంట్‌తోని మాట్లాడాకనే వాళ్ళ అకౌంట్‌లో ఇస్తాను. సూపర్. సూపర్. పోన్లేండి. అంటే అంటే శ్రీదేవి దగ్గరికొస్తే అక్క దగ్గరికొస్తే పేమెంటు గన్ సేవింగ్ పేమెంట్ ఉంటది. హ్మ్. సేఫ్టీగా ఇంటికెళ్తామన్నా. సేఫ్టీగా ఉంటది. మోస్ట్‌లీ నా కంట్రోల్‌లో ఉన్న గర్ల్స్ అందరూ హ్మ్. సేవింగ్ చేసిన వాళ్ళే. హ్మ్. వాళ్ళు చిట్టీలేసుకుంటున్నారు. వాళ్ళు బంగారం కొంటున్నారు. అది నాకు చాలా హ్యాపీ. ఓకే. సో, ఇప్పుడు స్టిల్ ఈ మూవ్‌మెంట్‌లో గూడా వాళ్ళు బంగారం కొనగలుగుతున్నారు. ఓకే. శ్రీదేవి దగ్గర ఈవెంట్ చేసేవాళ్ళు, శ్రీదేవి దగ్గర ఉన్న గ్రిప్‌లో ఉన్న అమ్మాయిలైతే ఇప్పటికి గూడా ఆ పని చేస్తున్నారు. కానీ మీరు గాని ఏం కొనుక్కోలేకపోతున్నారు. నేను అంటే నాది కొంచెం పెద్ద ప్రపంచం అయిపోయింది. ఓకే. ఓకే. కాబట్టి మీరు కూడా కొనుక్కోవాలి గదా! మరి. కొనుక్కుంటాను. కనుక్కుంటారు. ఓకే. హ్మ్. నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఓకే.